హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాక్స్. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అంటే కొంతకాలం క్రితం వరకు కూడా ఒక వెలుగు వెలిగిన సమంత ఎక్కడ, ఆమె ఏం చేస్తున్నారు, మయోసైటిస్ కారణంగా అనారోగ్య సమస్యలతో దాదాపు ఏడాదికి పైగా ఆమె సినిమాల్లో కనిపించలేదు. అయితే తాజాగా అందిన సమాచారం ఏమిటంటే ఆమె మెగాస్టార్ సినిమాకు సైన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సైన్ చేశారు. ఇది కొత్త వార్త. అలాగే గౌతమ్ మీనన్ అంటే మలయాళ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ దర్శకుడు అండ్ సినిమాల్లో ఆయన విశిష్ట పాత్ర కూడా పోషిస్తూ ఉంటాడు. నిజానికి సమంతకు సినీ రంగంలో ప్రవేశానికనండి, లేకుంటే ఆమెకంటూ ఒక పాపులారిటీ తీసుకురావడానికి కావచ్చు గౌతమ్ మీనన్ కారణం. సమంతకు సినీ లైఫ్ ఇచ్చిన వ్యక్తి గౌతమ్ మీనన్. ఆయన దర్శకత్వంలోనే ఏం మాయ చేశావే అనే సినిమా కావచ్చు, లేకుంటే ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సినిమాలు కావచ్చు, అన్నీ వచ్చాయి. అందువల్ల గౌతమ్ మీనన్ కోరగానే ఆమె ఆ సినిమాకు అంగీకరించారు సమంత. ఆ సినిమాలో మమ్ముట్టి హీరో. ఇది కంప్లీట్గా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. చెన్నై బేస్డ్గా, అంటే తమిళనాడులోని చెన్నై తదితర పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది. జూన్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. జూన్ 15 నుంచి. అండ్ ఈ సినిమా కంటే ముందు నేను చెప్పాను కదా, మెగాస్టార్ సినిమా ఏమో తాజా సినిమా అండ్ ఇదొక సినిమా. ఇవి కాకుండా కూడా సిటాడెల్ అనే అమెజాన్ సిరీస్లో త్వరలో ఆమె కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆమె పలు అంటే బాలీవుడ్ నటులతో కలిసి నటించిన వాణిజ్య ప్రకటన ఏవైతే ఉంటాయి, కమర్షియల్ యాడ్స్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ సినీ పరిశ్రమకు మాత్రం ఆమె వివిధ కారణాల వల్ల కొంత దూరం ఉన్నమాట నిజమే. కానీ ఆమె తరచూ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కారణంగా ఆమె ఇప్పుడు వార్తల్లో ఉంటారు. సరే, ఆమె నాగచైతన్య మధ్య వివాహ బంధం తెగిపోయిన తర్వాత రకరకాల వ్యవహారాలు, ఇష్యూస్ ఆమె చుట్టూ పరిభ్రమించడం అండ్ ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్టుగా కూడా ప్రచారం జరగడం, ఈ రకమైన ప్రచారంతో కూడా అంటే రాజకీయ నాయకులకైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రచారం చాలా ముఖ్యం. ప్రచారం నిజానికి వాళ్ళకు ఒక టానిక్ లాంటిది, ఒక కిక్కు. ప్రచారం లేకపోతే వాళ్ళు సజీవంగా ఉన్నట్టు కాదు, వాళ్ళు లైవ్లో ఉన్నట్టు కాదు. అందువల్ల వాళ్ళు ఏదో ఒక ప్రచారాన్ని ఏరుకోరి తెచ్చుకుంటారని కూడా చెబుతుంటారు. అయితే ఇక్కడ సమంత విషయానికి వస్తే ఆమె మళ్ళీ బహుశా పూర్తి స్థాయిలో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ మయోసైటిస్ అనే దాని నుంచి ఆమె ఆల్మోస్ట్ క్యూర్ అయ్యారని, ఇక సినీ రంగంలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్తున్నారు. ఈ కారణంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా ఆమెకు ఆఫర్ రావడం, ఆమె వెంటనే సైన్ చేయడం జరిగిపోయాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా కాలం ఒక విధంగా ఉండదని అనుకోవాలి. ఆమె చాలా ఆటుపోట్లను తట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆమె వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సినిమా పరిశ్రమలో కూడా కావచ్చు. సినిమా పరిశ్రమ కూడా అనేక చీకటి కోణాల గురించి చాలా యూట్యూబ్ ఛానళ్ళలో చాలా దారుణంగా ఆమె గురించి ట్రోల్స్ చేసిన మాట నిజమే, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ రకమైన ధోరణి అంటే కొన్ని ఛానళ్ళు, పర్టికులర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని వెబ్సైట్స్ పని కట్టుకొని ఈ వదంతులను ప్రచారం చేసుకొని వ్యూవర్షిప్ పెంచుకునే పనిలో ఉంటాయి. ఇప్పుడు అది సమంత గురించి కావచ్చు, మరొకరి గురించి కావచ్చు. ఎందుకంటే ఉమెన్ అదే చూడండి, పురుషుల గురించి ఎక్కడ ఏమి రాదు, పెద్దగా ఏమంటాము వాళ్ళ గురించి పెద్ద రూమర్స్ ఏమి ఉండవు. మహిళల గురించి, మహిళా నటుల గురించి, హీరోయిన్ల గురించి ఎక్కువగా ఈ రకమైన రూమర్స్ వదులుతుంటారు. ఎందుకంటే అవి ఇంట్రెస్టింగ్ టాపిక్గా జనరేట్ చేయవచ్చు.
అట్లా జనరేట్ చేయడం వల్ల వ్యూవర్షిప్ బాగా పెరుగుతుందని ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు భావించే కారణంగా ఈ రకంగా జరుగుతుందని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను సమంత టాపిక్ ఎందుకు చెప్పానంటే, ఒకటి ఇక ఆమె సినిమా రంగానికి దూరం అయిపోయారు, రాలేదు, 1 year నుంచి ఆమె లేదు, అడ్రస్ లేదు అనే దాని నుంచి బయటపడిపోయి, ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్టు తెలుస్తోంది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టు గౌతమ్ మీనన్ సినిమాలో నటిస్తోంది. గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్గా ముందుగా నయనతారని అనుకున్నారు. బట్ వేరియస్ రీజన్స్, నయనతారకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆమె అందుకు ఒప్పుకోని కారణంగా నెక్స్ట్ నయనతారకు ప్రత్యామ్నాయంగా సమంతను వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.